మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటారు? మీ పార్టీలో చేయట్లేదు కదండి అందరూ. అది నేను కామెంట్ చేయకూడదు కదండి, చేయలేను. ఎందుకంటే కాదు, ఇప్పుడు మీరు ఏమండి, చిడతలప్పారావు గారే, గుండ హనుమంతరావు గారు గారే, బ్రహ్మానందమే, బాబుమోహనే, మెగాస్టారే. మరి అందరం నటులమే కదా, ఈక్వల్గా ఉండాలి. ఎవరి స్టైల్ వారిది అలా అంటారు. అలా అని సినిమా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు కాదండి, ఇది వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు ఏదైనా ఇది కూడా ఒక ఆర్ట్ అండి. పాలిటిక్స్ పని చేయటం కూడా ఒక ఆర్ట్ అండి. నేను గమనించింది. చెయ్యాలనుకుంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు రోడ్లు లేని నియోజకవర్గం అండి నాది. నేను గబక్కన తెలియక నామినేషన్ వేసే రోజు, ఈ నియోజకవర్గానికి ఇదేందా మట్టి రోడ్లు ఉన్నాయి, హెడ్ క్వార్టర్లో రోడ్డే లేదా, నేను గీడికొచ్చింది నా నామినేషన్ వేయడానికి అన్నా. దీన్ని తప్పు పట్టిండ్రు. అంటే అంతకుముందు నేను ఎమ్మెల్యే మా పార్టీ వాడేనంటే, నాకు మా పార్టీ వాడే కాబట్టి అది నాకు నెగిటివ్ అయిద్దని నాకు తెలియదు. అలా కూడా అయింది అంటే అమాయకంగా అన్నాను. నేను అమాయకంగా అన్నాను కానీ పాలిటిక్స్లో అమాయకంగా అన్నాను, మాట జారిందంటే అన్ని గత పాలకులు అనాలి ముందు. ఏదైనా అంటే గత పాలకులు అంటే దూరంగా ఎక్కడ చూపించాలి, యాన్నో చూపించాలి. కానీ నేను ఎట్లనేనండి, ఎట్లా చూపించలేను అదంతా డైరెక్ట్. నేను అని ఇంతకుముందు ఎవరు ఎమ్మెల్యే అన్న గబక్కన సరే అన్నారు కేసీఆర్ గారు. అనగానే ఎందుకన్నా ఉండలే అని నేను ఆ టాపిక్ ఎత్తలేదు. కానీ మీటింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు చెప్పారు. అంటే అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు, చంద్రబాబు గారి పార్టీలో. దాని తర్వాత ఎలక్షన్ కాదు, ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత పార్టీ పెట్టారు. అది రెండు పార్టీల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? టీడీపీ చూసారు, టీఆర్ఎస్ చూసారు. ఇప్పుడే చెప్పిన కదండి, నా స్టైల్ మారలేదు కాబట్టి మీకేమి నాకు అది ఫరక్ పడదు. ఇప్పుడు చెప్పాను కదండి, గుండ హనుమంతరావు, చిడతలప్పారావు గారు, ఉంటుంది కదండి ఇక్కడ కూడా అంతే వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు సినిమా స్టైల్ ఆఫ్ వర్కింగ్ కదండి. ఎన్టీ రామారావు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, రాజశేఖర రెడ్డి గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు. ఆ స్టైల్ ఏంటో స్టైల్ అంటే చెప్పండి. ఎవరిది? చంద్రబాబు స్టైల్ ఎలా ఉండేది, కేసీఆర్ గారి స్టైల్ ఎలా ఉంది? ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం కొద్దిగా చూస్తుంటే ప్రజల్ని ఆకర్షించే పనులు ఎక్కువగా ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్లో జరుగుతున్నాయి. అట్లా పోతుంది. అట్లా పనుల ప్రకటనలా పనులు అవుతున్నాయి అంటారా? అయ్యా నేనే చేస్తానుగా. ఇప్పుడు అదే చెప్తున్నాను, మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నా కూడా చెయ్యాలనుకుంటే తట్టెడంత ఉందండి, చెయ్యరుగా. ఇప్పుడు నేను ఇందాక కట్ అయింది మ్యాటర్, రోడ్లు లేని నియోజకవర్గాన్ని గ్రామం అంటూ లేకుండా చేసిన. అన్ని గ్రామాలకు, తాండాలకు కూడా, లంబడి తాండాలకు కూడా డాంబర్ రోడ్లు వేసిన. నేను ఓడిపోయినా 2 సార్లు. అన్ని ఎక్కడ చూసినా గుంతలు, అసలు గందరగోళం, రాళ్ళు తేలి రాళ్ల మీదనే బండ్లు ఇట్లా తయారైపోయిందండి. నేను ఎమ్మెల్యేనైన 2nd మంత్ నుంచే స్టార్ట్ అయినాయండి మళ్ళీ. ఇప్పుడు టోటల్ నా కాన్స్టిట్యున్సీ బీటీ రోడ్లతోటి తలతల్లాడుతుంటుందండి. మిషన్ కాకతీయ పెట్టారండి. నా దగ్గర 600 చెరువులు ఉన్నాయండి. నిండాయండి. 2 ట్రిప్పులకి వర్షాలు కురవలేదు కదండి. కానీ మన వరకు చేయగలిగిన చేస్తామా? అంతే కదా. అంటే వాటి చుట్టూ పారిశుధ్యం 300 చెరువులు పూడికలు తీయించాను, కట్టలు బాగు చేశాను, తూములు బాగు చేశాను, కచ్చవలు బాగు చేశాను, బ్రహ్మాండంగా చేశాను. కానీ వర్షాలు పడాలి, ఇంకా వర్షాలు పడాలి కదండి. వర్షాలు రాని మనం ఏం చేస్తాం? అది దేవుడి పని కాబట్టి పెండింగ్ పడింది. గుండెలో అలా బాంబు పేలు ఉంటుంది కాదండి. రీజన్ తెలుసా నేను ఎందుకు ఆపినాను? మళ్ళీ ఇప్పుడు 500 ఎకరాలు 300 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఇండ్లు కట్టుకుంటారు. విలేజెస్లలో ఇండ్లు ఎట్లా కట్టుకుంటారా అంటే, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పని చేశాను కదా, నాకు ఐడియా. ఇల్లు ఇస్తే వాడు ఇంటి వెనక కొంత జాగ కావాలి,
ముందు కొంచెం కావాలి, పశువులు కట్టేసుకోవడానికి కావాలి. ఎవడికి వాడు అట్లా చేస్తే 500 ఎకరాలు అయిపోయినట్టే కదా.